గ్రామాన పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. గ్రామాలలో చిన్న చిన్న కుంటలు, చెరువులు పబ్లిక్ బతకడానికి, పశువులు బతకడానికని గవర్నమెంటు కొన్ని ఏరియాల్లో కొంత జాగల్ని ఉంచి పబ్లిక్ హాని జరగకుండా చేసి పెట్టారు. కానీ ఈ రోజులలో ఏం జరుగుతుంది? ఆ భూముల్లో మొరం భరత్ చేస్తూ పొలాలు చేసడానికి సాధ్యమైపోయింది. చెరువు అన్నది దగ్గరికి వస్తున్నాయి. నెక్స్ట్ రోడ్ల పొంటి చూస్తే రోడ్ అంచులకు ఉపాధి పనులు పెట్టిన మొక్కల్ని నరికివేసి ఆ రోడ్డు డాంబర్ అంచేదాకా మామిడి తోటలు, పొలాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఊరికి పొలమాలు పారడానికి చిన్న కాలువ పాయలు తీసి కాలువకు 2 పక్కల తొవ్వలుంచి గవర్నమెంట్ దాన్ని ఉంచారు. దాన్ని ఏం చేస్తున్నారు? ఆ కాలువ అంచు పట్టుకి పొలం, తోటలు చేస్తున్నారు. అంటే అసెండ్ భూములు ఆక్రమించడమే, రోడ్డు జాగాలు ఆక్రమించడమే, చెరువు కట్టలు ఆక్రమించడమే. ఇట్లా ఆక్రమణలు జరిగితే రాబోయే తరానికి ఉండేది ఏంటిది? ఇది ప్రతి ఒక్క గ్రామ పెద్దలు, గ్రామ సభలలో ఈ అంశాన్ని లేవనెత్తాలి. చెరువు కింద గొలుసున్నర జాగాలు ఇడిచిపెడతారు కట్ట కింద. ఊళ్ళో ఏదైనా మంచి చెడు జరిగేటప్పుడు కట్టపోన ఏదైనా చేయడానికి అవకాశం లేకుండా కట్ట మందంకి వెళ్ళి పొలాలు చేస్తున్నారు. గొర్రె మేకలు మేయడానికి ఒక అరికర్ర తింటే లొల్లులు, పోలీస్ స్టేషన్లు, పంచాయతీలు, కోర్టులు, కేసులు. తెల్లారితే మనం ముఖం చూసుకుంటాం మనం ఉన్న ఊళ్ళే. ఇది ఏ విధంగా కరెక్ట్ అంటారు? దీన్ని ప్రతి ఒక్క ఓటేసిన సభ్యుడు ఈ అంశాన్ని లేవనెత్తాలి. ఈ అంశము ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి షేర్ చేయండి. దీన్ని మన ప్రతి ఒక్కరు, ఇది సత్యం. దీన్ని గ్రామాలలో దీన్ని పరీక్షించితే ఏర్పడుతుంది ఎంత జాగా పోయింది, ఎంత జాగా ఉందనే సత్యం తెలుస్తుంది. రాబోయే తరానికి మనం ఏమిస్తాం? కాలువల పొంటి, రోడ్ల పొంటి, చెరువు కట్టల కింద మంచి విలువగల మొక్కలు నాటితే రాబోయే తరానికి మనం ప్రకృతిని అందించిన వాళ్ళం అవుతాం. ఇది నిజానికి ప్రతి ఒక్క గ్రామాల్లో తెలుసుకొని దీనికి శ్రీకారం చుట్టాలి. మన గ్రామ అభివృద్ధి కమిటీ చేయడానికి కోసం పచ్చదనంతో నింపాలంటే గవర్నమెంట్ ల్యాండ్లను గవర్నమెంట్కు ఉండాలి. దీనికి ప్రతి ఒక్కరం సహకరించాలి. ఈ ప్రయత్నం చేస్తే మన గ్రామాలలో మంచిగా ఉంటుంది. దీనికి మరి ప్రతి ఒక్క అధికారులు చూసేంత వరకు షేర్ చేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎన్ని వీలైతే అన్ని గ్రూపులకు షేర్ చేసి ఈ నియమ నిబంధనలు పాటిస్తూ రాబోయే తరానికి ఆ జాగాల్ని, ప్రకృతి వనాల్ని పెంచాలని నేను మనసారా కోరుకుంటున్నాను. జై హింద్, జయ హో, జై శ్రీరామ్.